విచ్ ఆర్గనైజేషన్ సపోర్టెడ్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద సుజలాం భారత్ యాప్? సుజలాం భారత్ యాప్ను అభివృద్ధి చేయడంలో మద్దతు అందించిన సంస్థ ఏది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సుజలాం భారత్ యాప్ అంటే ఏంటి, ఇది దేనికి సంబంధించిందో చూద్దాం. ఈ సుజలాం భారత్ యాప్ అనేది రూరల్ వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించింది అనమాట. సో రూరల్ ఏరియాస్లో వాటర్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందో ఆ విలేజ్ పీపుల్ తెలుసుకోవచ్చు ఈ సుజలాం భారత్ యాప్ ద్వారా. సో రీసెంట్గా దీన్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి వాళ్ళు దీన్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఈ యాప్ని ఎవరు డిజైన్ చేశారు అంటే ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, ఇస్రో, బిసాగెన్, ఎన్ఐసి, ఎన్ఆర్ఎస్సి. సో ఈ యాప్ని లాంచ్ చేసింది వీళ్ళు బిసాగ్ ఎన్ అంటే భాస్కరాచార్య నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అప్లికేషన్స్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్. సో ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు, ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ సుజలాం భారత్ యాప్ని లాంచ్ చేశారనమాట. ఇది ఎక్కడుంది మనకి అంటే ఇది మనకి గుజరాత్లో ఉందన్నమాట. సో ఈ సుజలాం భారత్ యాప్ అనేది మన జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో దానితో ఇంటర్లింక్ అయ్యి ఉందన్నమాట. సో ఈ ఏం తెలుసుకోవచ్చు అసలు ఈ సుజలాం భారత్ యాప్లో అంటే మన ఏరియాలో, మన విలేజ్లో వాటర్ కనెక్షన్స్ ఎలా ఉన్నాయి, వాటర్ సప్లై రెగ్యులర్గా ఉందా లేదా, పైప్ లైన్స్ ఎలా ఉన్నాయి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ఓవర్ హెడ్ ట్యాంక్స్ బాగున్నాయా లేదా, అండ్ వాటర్ సప్లై రెగ్యులర్గా ఉంటుందా లేదా, ఇవన్నీ మనం ఈ సుజలాం భారత్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది జల్ జీవన్ మిషన్కి లింకప్ అయి ఉంది అన్నమాట. జల్ జీవన్ మిషన్ అంటే ఏంటి అంటే జల్ జీవన్ మిషన్ అనేది ఒక రూరల్ వాటర్ సప్లై స్కీమ్ అనమాట. అంటే ప్రతి విలేజ్లో ప్రతి హౌస్ హోల్డ్కి ఒక వాటర్ కనెక్షన్, డ్రింకింగ్ వాటర్ సప్లై కనెక్షన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి అనేది దీని మెయిన్ ఎయిమ్ అనమాట జల్ జీవన్ మిషన్ది. సో ఈ జల్ జీవన్ మిషన్కి ఎవ్రీ ఇయర్ ఒక పర్టికులర్ అమౌంట్ ఆఫ్ ఫండ్స్ వస్తుంది. సో ఈ యాప్ని యూజ్ చేసుకొని ఆ వాటర్ సప్లై స్కీమ్ ప్రతి విలేజ్లో సరిగ్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేది చూసి అప్పుడు ఈ జల్ జీవన్ మిషన్ ఫండ్స్ అనేవి విలేజెస్కి అలాట్ చేస్తారు. సో ఏ విలేజ్లో అయినా కూడా ఒకవేళ ఆ వాటర్ సప్లై స్కీమ్ ఇంకా ఇదే కాదు, జల్ జీవన్ మిషనే కాదు, ఇంకేమన్నా కూడా వాటర్ సప్లై, రూరల్ వాటర్ సప్లై రిలేటెడ్ స్కీమ్స్ ఏమైనా సరిగా ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటే ఈ ఫండ్స్ని ఆపేస్తారనమాట. సో మరి ఎలా తెలుస్తుంది ప్రతి విలేజ్ గురించి అంటే ఎవ్రీ విలేజ్కి ఒక యూనిక్ ఐడి ఇస్తారు, సుజల్ గాంవ్ ఐడి అని. ఎవ్రీ విలేజ్కి ఒక యూనిక్ ఐడి ఇస్తారు. సో ఆ ఐడితో వాళ్ళు ఆ యాప్లో లాగిన్ అవ్వచ్చు అనమాట. ఆ విలేజ్ పీపుల్ ఆ ఐడితో వాళ్ళు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యి వాళ్ళ విలేజ్లో ఏదైతే వాటర్ సప్లై ఉందో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ వాళ్ళు దాంట్లో చూసుకోవచ్చు అనమాట.